వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార విపక్ష కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓవైపు హామీలిస్తూ మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీలకు అగ్ని పరీక్షగా మారాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓవైపు కొన్ని ప్రతికూలతలు, మరోవైపు పలు సవాళ్ల నేపథ్యంలో జాతీయ పార్టీలు ఏ మేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని భావిస్తోన్న బీజేపీ తన పార్టీ మేనిఫెస్టోలో ఓటర్లకు వరాల జల్లు కురిపించింది. జార్ఖండ్లోని యువత, మహిళలను ఆకట్టుకునేందుకు బీజేపీ పలు హామీలను ప్రకటించింది. మరోవైపు జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక జైరాం మహాతో ఏర్పాటు చేసిన కూటమి కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలపై అవినీతి ఆరోపణలు రావడం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. అయితే జేఎంఎంకు గిరిజనుల్లో ఉన్న సానుభూతి మాత్రం కలిసి వచ్చే అంశమే. హిందుత్వంతో పాటు జేఎంఎం నేతల అవినీతి అంశాలు ఇండియా కూటమిని కలవరపెడుతున్నాయి. దీంతో పాటు సోరెన్ కుటుంబంలోని నేతలు కొందరు బీజేపీలో చేరడం కూడా ఇబ్బందికరంగానే మారాయి. సిబు సోరెన్ కోడలు సీతా సోరెన్తో పాటు మాజీ ముఖ్యమంత్రి చెంపయ్యి సోరెన్ బీజేపీలో చేరడంతో జేఎంఎంకు సవాల్గా మారింది. హేమంత్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు కీలక నేతలు జేఎంఎంను వీడడం ప్రతికూల అంశమే. ఈ ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ ఓటమి పాలైంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి అదే పరిస్థితి తలెత్తవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి నాయకత్వలేమి బీజేపీని ఇబ్బంది పెడుతోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల అంశం బీజేపీ సంప్రదాయ ఓటర్లను ఐక్యం చేస్తోంది. అక్రమ వలసల అంశాన్ని లేవనెత్తడం వల్ల బీజేపీకి ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయి. అయితే దీనివల్ల కమల దళానికి మిగిలిన ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలు కనిపించడం లేదు. అగ్రవర్ణాలు, ఓబీసీలు, ఎస్సీల ఓట్లను బీజేపీ ఏ మేరకు సాధిస్తుందనే దానిపైనే ఆ పార్టీ గెలుపోటములు నిర్ణయించబడతాయి. ఇక ఇప్పటికే పలు సవాళ్లున్న నేపథ్యంలో దీనికి అదనంగా జైరాం మహాతో కమల దళానికి ఇబ్బందికరంగా మారారు. జార్ఖండ్లో పురుషుల ఓట్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. మొత్తం 81 నియోజకవర్గాల్లోని 32 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా ఓటర్లు ఎవరికి మద్దతిస్తారన్న అంశంపై స్పష్టత లేదు. అయితే మహిళా ఓటర్లు అధికార పార్టీ జేఎంఎం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ముఖ్యమంత్రి మయ్యా సమాన్ యోజన పేరుతో ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తుండటంతో జేఎంఎం వైపే వారు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ఇటువంటి పథకం విజయవంతమై బీజేపీకి భారీ విజయం సాధించి పెట్టిందనే అభిప్రాయాలున్నాయి. అందుకే హేమంత్ సోరెన్ మహిళల ఓట్లను సాధించడంలో పైచేయి సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు మళ్లీ అధికారంలోకి వచ్చాక మహిళల ఖాతాల్లో వేసే మొత్తాన్ని ఇంకా పెంచుతామని జేఎంఎం హామీ ఇస్తోంది. మరోవైపు జార్ఖండ్లో ఉపాధి అవకాశాలు లేక గిరిజన ప్రాంతాల్లోని పురుషుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. దీంతో స్థానికంగా ఉండే మహిళల పోలింగ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇది కూడా జేఎంఎంకు సానుకూలంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జైరాం మహాతో ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొగ్గుగనుల ప్రాంతాల్లో యువతను భారీగా ఆకట్టుకుంటున్నారు జైరాం మహాతో. ఓబీసీలోని కుమ్రీ మహాతో వర్గంలో ఆయనకు మంచి పేరుంది. జైరాం మహాతో స్థానిక అంశాలను లేవనెత్తుతున్నారు. భాష, ఉపాధి, పరీక్షల వంటి అంశాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అటు బీజేపీకి ఇటు జేఎంఎంకు ఆయన
పెద్ద తలనొప్పిగా మారారు. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన మహతో కూటమి 3వ స్థానంలో నిలవడంతో పాటు భారీగా ఓట్లను సాధించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జైరాం మహతో ప్రభావం ఎక్కువగానే ఉండనున్నట్లు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమరంలో ఈసారి ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు అధికార జేఎంఎం కూటమి తనకు అనుకూలంగా ఉన్న వర్గాలతో పాటు ఇతర కీలక వర్గాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు జేఎంఎం ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో జైరాం మహాతో కూడా ఈసారి వీలైనంత వరకు సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ వైఫల్యాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళుతుండగా, మరోవైపు హేమంత్ సోరెన్ తన అరెస్టుకు ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తంగా హోరాహోరీగా సాగనున్న ఈ అసెంబ్లీ సమరంలో జార్ఖండ్ ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్ అసెంబ్లీ సమరంలో ఎన్డీఏ ఇండి కూటముల మధ్యనే గట్టి పోటీ ఉన్నప్పటికీ జైరాం మహాతో ప్రభావం కూడా ఎక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల మద్దతును కూడగట్టుకుని అధికారంలోకి వచ్చేదెవరనేది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. ఇది వారి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.